ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ జనసేన నేతలకు గట్టి షాక్ తగిలింది. పాకలపాటి రఘువర్మ గెలుపు కోసం ప్రయత్నం చేసిన ఉపాధ్యాయ ఔటర్లను మాత్రం ఆకట్టుకోలేకపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ పూర్తయింది. పూర్తి ఉత్కంఠ నేపథ్యంలో సాగినటువంటి కౌంటింగ్లో ఫలితాలు అయితే చాలా తీవ్రమైన ఉత్కంఠను రేపాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 10 మంది అభ్యర్థుల్లో 3 అభ్యర్థుల్లో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ కూడా అందులో చివరి దశ వరకు కూడా పిఆర్టీయూ అభ్యర్థి గాది శ్రీనివాసులు నాయుడు అయితే ఆ విజయం దిశగా ముందుకు నడవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకొని సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మకి సపోర్ట్ చేసి తీవ్రమైనగా గెలుపుకి కృషి చేసినప్పుడు కూడా ఉపాధ్యాయులు అయితే టీడీపీ జనసేనకి షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మొదటి ప్రాధాన్య ఓట్లో కూడా స్వల్ప మెజార్టీ సాధించినటువంటి గాదిల శ్రీనివాసనాయుడు అదే ఒరవడిని చివరి వరకు కొనసాగిస్తూ చివరి దశలో కూడా రెండో ప్రాధాన్యత ఓట్లో 9వ రౌండ్కి వచ్చేసరికి కూడా కేవలం 300 ఓట్ల తేడాతో మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా ఉండడంతో రెండో స్థానంలో ఉన్నటువంటి పాకలపాటి వర్మ అయితే కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోతూ కూడా తన ఓటమిని అంగీకరిస్తూ కూడా బయటికి వెళ్ళిపోవడం, ఉపాధ్యాయులకి ధన్యవాదాలు కూడా చెప్తూ ఒక నిరాశ నిస్పృహలతో అయితే బయటకు వెళ్ళడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు జరిగినటువంటి కౌంటింగ్ ఏదైతే ఉందో ఆ కౌంటింగ్ కూడా పూర్తి భద్రత మధ్య జరిగింది. అధికారులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా పూర్తి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మరోవైపు చూసుకుంటే బిఎన్ఎస్ చట్టం 163 అమలు చేస్తూ కూడా ఎక్కడ ఎలాంటి అలజడులు కానీ ఆందోళనలు కానీ ర్యాలీలు కానీ కూడా నిర్వహించకూడదంటూ ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో చాలా ప్రశాంతంగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో అయితే కౌంటింగ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు మొదలైనటువంటి కౌంటింగ్ రాత్రి 7 గంటల వరకు కూడా కొనసాగింది. ఈ పరిస్థితుల్లో చివరి దశకు వచ్చేసరికి చివరిలో ఎవరైతే పిఆర్టీయూ అభ్యర్థి గాది శ్రీనివాసులు నాయుడు ఉన్నాడో గాది శ్రీనివాసులు నాయుడు విజయం దాదాపు ఖరారు కావడంతో కూటమిలో ఉన్నటువంటి బీజేపీ జనసేనకి భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కూటమిలోనే ఉన్నటువంటి మరో పార్టీ అయినటువంటి బీజేపీ మాత్రం ఆర్ఎస్ఎస్ తరపున అదేవిధంగా ఆపస్ తరపున గాది శ్రీనివాసులు నాయుడికి అయితే సపోర్ట్ చేస్తూ గాది శ్రీనివాసులు నాయుడు విజయానికి కృషి చేయడంతో కూటమిలో తీసుకున్నటువంటి ఉమ్మడి నిర్ణయాన్ని కూడా వర్గ విభేదాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది రాబోయే రాజకీయ పరిణామాల్లో తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి నిర్వహించాల్సిన ఎన్నికల్లో రాజకీయ ప్రమేయాన్ని ఉపాధ్యాయులు అంగీకరించలేదు అనే చెప్పైతే ఈ ఎన్నికలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ మొత్తం మీద చూసుకుంటే ఎంతో హడావిడి చేసినటువంటి టీడీపీ జనసేన మద్దతు తెలిపినటువంటి పాకలపాటి రఘువర్మను అయితే చివరికి గెలిపించుకోలేకపోయారని చెప్పుకోవచ్చు. ఇది రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరోవైపు కూటమిలో ఉన్నటువంటి ఏకాభిప్రాయాన్ని కూడా దెబ్బతీసే పరిస్థితులు తప్పకుండా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.